హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే ఎడ్యుటెక్. ఈ వీడియోలో మనం పాలిసెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ స్లాట్ బుకింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ స్కిప్ ది వీడియో. ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసి టీజీ పాలిసెట్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి టీజీ పాలిసెట్ .nic.in అనేది చూడండి. దీని మీద మనం క్లిక్ చేయాలండి. కింద తెలుగులో కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు హోమ్ పేజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. చూడండి పైన చూడండి ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, కాంటాక్టర్స్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇందులో మనం ఫస్ట్ వచ్చేసి పేమెంట్ చేయాలండి. పేమెంట్ చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. సో పేమెంట్ మీద ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇలా ఓపెన్ అవుద్దండి. ఇందులో ఫస్ట్ మనం హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేటి దగ్గర పెట్టుకోవాలండి. దీంతో పాటు మనకి క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ కూడా కావాలండి. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి నేను హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది కూడా హాల్ టికెట్లోనే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ ఉన్న ఇమేజ్ క్యాప్చర్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఎంటర్ చేయాలండి. సో ఇక్కడ పే అంటే ఇలా ఓపెన్ అవుతుందండి. మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఉందా లేదా చూసుకొని మనం ఇక్కడ కిందికి వచ్చేయండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి క్యాస్ట్ నెంబర్, ఇన్కమ్ నెంబర్, క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇలా ఉన్నాయి చూడండి ఆప్షన్స్. ఇక్కడ చూడండి నేను క్యాస్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేశానండి. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ మొబైల్ నెంబర్ అండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. మొబైల్ నెంబర్ ఏదైతే యాక్టివ్లో ఉందో ఆ నెంబరే ఇవ్వండి. తర్వాతకి మనకి రిజిస్ట్రేషన్కి వెళ్ళాక ఆ నెంబర్కి మనకి లాగిన్ క్రెడెన్షియల్ అనేటివి వస్తాయండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఈమెయిల్ ఐడి, ఇవన్నీ నాట్ మ్యాండేటరీ. సో ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది ఎంటర్ చేయండి. ఇక్కడ కింద అండి పేమెంట్ ఆప్షన్ అని ఉంది కదండి, ఈ చిన్న బాక్స్ మీద కూడా ఎంటర్ చేయండి. చేసి పే ఆన్లైన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక మనకి ఇలా వస్తుందండి. ఓకే, ఇలా పేమెంట్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్, 3 ఆప్షన్స్ ఇచ్చారండి. సో నేను ఇక్కడ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేస్తున్నాను. కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఇస్తారండి. అక్కడ మన కార్డు మీద ఉంటుంది. ఇక్కడ సివివి నెంబర్ అని కార్డు బ్యాక్ సైడ్ ఉంటుందండి, అది కూడా ఇక్కడ ఎంటర్ 3 డిజిట్స్ ఉంటుందండి, దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ కార్డ్ హోల్డర్ నేమ్ అడుగుతుంది, దాన్ని కూడా ఎంటర్ చేసి ఇక్కడ పే 300 అని ఉంది చూడండి కింద. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 300 ఉంటుంది, అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 ఉంటుందండి. ఇక్కడ చూడండి ప్రాసెస్ ఫీ, ఒక ఓటీపీ వస్తుందండి. ఓటీపీ ఎంటర్ చేసేసి ఇక్కడ చూడండి ఒక ఓటీపీ వస్తుంది, మనకు మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేస్తే మన పేమెంట్ అయిపోద్ది. కార్డు ఎవరిదైతే వాళ్ళకు ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ వచ్చేసి ఇక్కడ మనం ఎంటర్ చేసుకొని పేమెంట్ మీద మేక్ పేమెంట్ మీద ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూడండి ఇలా అయిపోయిందండి. ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుందా? ఇక్కడ ట్రాన్సాక్షన్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మళ్ళీ సేమ్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మనకి ఇచ్చిన ఇమేజ్ అక్కడ ఎంటర్ చేయాలి.
ఇక్కడ మన కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి. మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాతకి ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అని, నెక్స్ట్ వచ్చేసి షో అవైలబుల్ స్లాట్స్ అని ఉంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి కింద. ఇప్పుడు ఒకవేళ మనం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతకి వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ కనిపించే ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ మీద ఎంటర్ చేసామనుకోండి మనకు రిసిప్ట్ వస్తుందండి. నెక్స్ట్ లేదంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్ వచ్చేసి షో స్లాట్ అని ఉంది కదా, అక్కడ ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ పైన వచ్చేసి ఎవరు చేసినా సరే సెలెక్ట్ కేటగిరీ ఉంది కదా, అక్కడ ఆల్ అని ఎంటర్ చేయాలండి. ఆల్ అంటే అక్కడ ఎస్సీ ఎస్టీ అందరికీ అదే అండి. సో మనం ప్రతి ఒక్కరం ఆల్ అని ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి సెలెక్ట్ హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్, మనకి ఏదైతే దగ్గర హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుందో దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం కాలేజ్ అనేది దగ్గర ఉంటుంది కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి రుద్రంపూర్, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి మనకి ఎప్పటి వరకు ఉందండి 29, 30, 31st వరకు మనకి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి అవి మాత్రం హైలైట్ అయ్యాయి. ఇప్పుడు మనకి నేను 30 అవైలబుల్ ఉన్నా కాబట్టి 30 మీద ఎంటర్ చేశాను. ఇలా టైం లైన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో నాకు చూడండి నేను 12:30 to 1 నాకు నేను ఆ టైంలోపు రావాలనుకుంటున్నా. సో నేను ఆ టైం అనేది పెట్టేస్తున్నాను. ఆ టైం మీద క్లిక్ చేస్తున్నాను. చేసిన వెంటనే నాకు ఇక్కడ చూడండి 12:30 to 1ని నేను బుక్ చేసుకున్నాను అండి. ఇక్కడ చూడండి నేను సెలెక్ట్ చేసినవి నాకు కనిపిస్తున్నాయి. సో ఆల్ కేటగిరీ ఎస్ ఆర్ నో అని అక్కడ ఉంది చూడండి. ఎస్ మీద ఇక్కడ మనం ఎస్ మీద క్లిక్ చేయాలండి. ఎస్ మీద క్లిక్ చేశాక మనకు స్లాట్ అనేది బుక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి స్లాట్ ఈస్ బుక్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ SMS టు మొబైల్ నెంబర్ అనేది మన మొబైల్ నెంబర్ అక్కడ కనిపిస్తుందండి. సో ఇక్కడతో మన స్లాట్ బుక్ అయిపోతుంది. వెరిఫికేషన్కి మనం సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలండి. వీడియో చివరిలో నేను రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేసే చూసుకోండి.